ప్రజ్ఞా వివర్ధన స్తోత్రాన్ని ఒక్కసారి శ్రవణ మాత్రం చేతే ధన్యం చేస్తుంది కనుక ఇవి మొత్తం 28 నామాలండి. పెద్ద కఠినమైన స్తోత్రమేం కాదు, 28 నామాలు. దీనిని గాని శ్రద్ధగా పఠించిన వారికి మూగవాడైనా వాడు మహావాగ్మి అయిపోతాట. అంత గొప్ప విశేషం ఉన్నది ఇందులో. అది యోగీశ్వరో మహాసేన కార్తికేయోగ్నినందన స్కంద కుమారసేనాని స్వామి శంకర సంభవ గాంగేయ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజ తారకారి రుమాపుత్ర క్రౌంచారిశ్చ షడానన శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధ సారస్వతో గుహ సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రద శరజన్మా గణాధీశ పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమ ప్రణేతాచ వాంఛితార్థ ప్రదర్శన. మొత్తం ఇవి నామములండి స్వామి యొక్క. ఇది 28 నామాని మదీయాని. ఈ నామాలు చెప్పింది ఎవరో సరిసా సుబ్రహ్మణ్యుడు చెప్పేటది. ఇవి నా యొక్క 28 నామములు. ఇవి శ్రద్ధగా చదివేవాడు మూకో వాచస్పతిర్భవేత్, వాడికి జ్ఞానశక్తి పెరుగుతుంది. మా పిల్లలకి తెలివితేటలు ఎలా అండి అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అక్కర్లేదేమో నాకు తెలియదు. పిల్లలకే తెలివితేటలు కాదు, అందరికీ కావాలండి. అందుకు వాళ్ళకు కూడా జ్ఞానం ఇస్తాట. పైగా చదవగలిసిన సమయం నిత్యకాలంలో చదవచ్చు, కానీ ప్రత్యూషే శ్రద్ధయాయుక్త, ప్రత్యూషములు శ్రద్ధతో పఠించాలి. సాధారణంగా మనకి మందులు ఇచ్చేటప్పుడు ఆయుర్వేదంలో అనుపానం చెప్తారండి. అనుపానంగానే పుచ్చుకోకుండా మీరు మందు వేరే విధంగా పుచ్చుకుంటే చాలా ప్రమాదకారి. కొన్ని మందులు ఆవు పాలతో పుచ్చుకుంటాడు, కొన్ని మందులు వేడి పాలతో పుచ్చుకుంటాడు. మీకు వేడి పాలు దొరకలేదు, నీళ్లతో పుచ్చుకున్నారా మందు వికటిస్తుంది. అక్కడ ఔషధం ఎంత ప్రయోజనమో అనుపానం అంత ప్రయోజనం. అలాగే స్తోత్రాలకి అనుపానం ఏంటో తెలుసా? శ్రద్ధ అనుపానం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మందుకి ఒక అనుపానం చెప్పినట్టు మంత్రానికి అనుపానము శ్రద్ధ. శ్రద్ధ లేని సాధన ఫలించదు. ఇది తెలుసుకోవాల్సింది. అయినా కొందరికి ఫలించింది ఏంటంటే చాలా కాలం పడుతుందండి. శ్రద్ధ మళ్ళీ అది చెప్పుకుంటున్నాం. అంటే ప్రత్యూషే శ్రద్ధయాయుక్త. పైగా ఈ చెప్పిన 28 మామూలు పేర్లలా కనబడుతున్నాయి, కానీ మహామంత్రమయా నీతి. ఇది మహామంత్రం సుమా. పైగా మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి. దీనివల్ల గొప్ప ప్రజ్ఞ వస్తుంది. నా అత్ర కార్య విచారణ. ఇది రుద్రయామలం అనే తంత్రశాస్త్రంలోని విషయం. అందరికీ పనికొచ్చే విషయం చెప్పాం.